హలో అండి. బీరకాయ చూసారా ఎంత పొడుగ్గా ఉందో? బీరకాయ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుస్తుంది. అదేంటో అండి, మనం వేస్ట్గా పడేసే దాంట్లోనూ టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అలానే ప్రతి వేస్ట్ టేస్ట్గా ఉంటుందని కాదు, చిన్న డైలాగ్ అంతేనా. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, బీరకాయ తక్కువ ఉంటుంది కదా, దాంతో అయితే పచ్చడి చేస్తున్నాను. నేనైతే వేస్ట్గా పడాను, నాకు అదంటే చాలా ఇష్టము. అదే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మీరైతే చట్నీ చేస్తారో లేదో నాకు కొంచెం కామెంట్ అయితే పెట్టేయండి. కొంతమంది పల్లీలు వేసి చేస్తారు, కొంతమంది మినపప్పు వేసి చేస్తారు. నాకైతే పప్పుతో అయితే ఇంకా చాలా ఇష్టం అండి. భలే ఉంటుంది టేస్ట్ అయితే కదా. మీరేం చేస్తారో కొంచెం కామెంట్ చేసేయండి. ఇది ఏ దేంట్లోనికైనా నేనైతే ఈరోజు ఇడ్లీ అయితే చేశాను. దానికి కాంబినేషన్గా అయితే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే ఏ పచ్చడైనా సరే పచ్చిగా ఉండే కన్నా పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందంట టేస్ట్ కదా. మీకు తెలిసే ఉంటుందిలేండి, కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పేశాను. అలాగే మీరు ఎలా చేస్తారో కొంచెం చెప్పండి. నేను కూడా మీలాగే ట్రై చేయడానికి నేర్చుకుంటాను. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే, నా ఛానల్ నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్.